నేచురల్ స్టార్ నాని, వివేక్ ఆత్రేయ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ 'సరిపోద శనివారం'. 'అంటే సుందరానికి' వంటి క్లాసిక్ మూవీ తర్వాత వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ఇప్పటికే టీజర్ ట్రైలర్, పాటల ద్వారా భారీ అంచనాలను పెంచేసింది. నాని సరసన ప్రియాంక మోహన్ జంటగా నటించిన ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా కీలక పాత్ర పోషించారు. మరి ఈ మూవీ ఆడియన్స్‌ని ఏ మేరకు మెప్పించింది? దర్శకుడిగా వివేక్ ఆత్రేయ ఆకట్టుకున్నాడా? లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ముందుగా కథ విషయానికి వస్తే ఇది ఇద్దరి ఈగోకి సంబంధించిన కథ అని చెప్పవచ్చు. సిఐ దయానంద్ ఇతరులను విచక్షణ రహితంగా హింసించే ఓ క్రూరమైన వ్యక్తి. తన పవర్‌ని అడ్డం పెట్టుకొని అమాయకులను కొడుతుంటాడు. దీంతో ఊరి జనాలు చాలా కష్టాలు పడతారు. ఇక మిడిల్ క్లాస్ లైఫ్‌ను గడిపే సూర్య తన చుట్టూ ఉన్న వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోడు. అలా ఇతరులను ఇబ్బంది పెట్టే వారి పేర్లను రాసుకొని శనివారం రోజు వారిపై కోపం తెచ్చుకుంటాడు. ఒకానొక సమయంలో సిఐ దయానంద్ పేరును తన వద్దనున్న డైరీలో రాసుకున్న విషయాన్ని సూర్య తండ్రి చూసి ఆందోళన చెందుతాడు. హీరో అతడి పేరు ఎందుకు రాసుకున్నాడు? వారిద్దరి మధ్య గొడవ ఏంటి? చూసేందుకు సింపుల్ గా కనిపించే సూర్య శనివారమే ఎందుకు చెలరేగిపోతాడు అనే ప్రశ్నలకి సమాధానమే ఈ చిత్రం. ఇక సినిమా విశ్లేషణ విషయానికి వస్తే పక్కా మాస్ యాక్షన్ కంటెంట్ తో ఈ సినిమాను మేకర్స్ చాలా వరకు ఆకట్టుకునేలా రూపొందించారు. నాని పాత్రను ఎలివేట్ చేసిన విధానం దగ్గర నుంచి ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు వరకు అంతా బాగుంది. క్లాస్ గా కనిపించే నాని మాస్ అవతారం ఎత్తితే ఎలాంటి రచ్చ జరుగుతుందో ఈ సినిమాలో చూపించారు. వారం రోజుల కోపాన్ని అంచుకొని శనివారం రోజున దాన్ని బయటపెట్టే తీరు అద్భుతంగా తెరకెక్కించారు. నాని, ప్రియాంక మోహన్ల లవ్ ట్రాక్ కూడా ఓకే అనిపిస్తుంది. ముఖ్యంగా ఇక ఎస్‌జే సూర్యతో నాని ఫేస్ టు ఫేస్ సీన్‌లు అభిమానులకు పూనకాలు తెప్పిస్తాయి. ప్రథమార్థం కొంత ఎంటర్‌టైనర్ గా సాగగా సీఐకి పోటీగా సూర్య రెడీ అవ్వడంతో కథనం వేగంగా మెప్పిస్తుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోతుంది. సెకండ్ హాఫ్ లో ఇద్దరి మధ్య ఆసక్తికర పోరు అలరిస్తుంది. అయితే దానిని ఇంకాస్త ఆకట్టుకునేలా తీర్చిదిద్దితే బాగుండేది. క్లైమాక్స్ మెప్పించేలా ఉంది. అయితే రన్ టైం కాస్త తగ్గిస్తే ఇంకా బాగుండేది. ఇక నటీనటుల విషయానికి వస్తే నాని సూర్య పాత్రలో అల్లుకుపోయాడు. ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టారు. అతని స్క్రీన్ ప్రెజెన్స్ వావ్ అనిపించేలా ఉంది. ఎస్‌జే సూర్య డైనమిక్ పాత్రలో అలరించారు. తనకు అలవాటైన పాత్రలో జీవించేశారు. ప్రియాంక మోహన్ కానిస్టేబుల్ గా ఆకట్టుకుంది. మిగతా నటీనటులు ఓకే అనిపిస్తారు. ఇక సాంకేతిక విషయానికి వస్తే దర్శకుడు తాను అనుకున్న కథని తెరపై చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. అయితే ఎస్‌జే సూర్య, నాని వంటి వారున్నప్పుడు స్క్రీన్ పాలీ మరింత గ్రిప్పింగ్ గా ఉంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది. జెక్స్ జిజోయ్ సంగీతం బాగుంది. తన అద్భుతమైన స్కోర్ తో కొన్ని సీన్లని బాగా ఎలివేట్ చేశారు. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ చక్కగా ఉంది. డివివి దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మాణ విలువలు బాగున్నాయి. మొత్తంగా సరిపోద శనివారం ఆడియన్స్ అంచనాలని సరిపోయేలా ఉంది. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.